తారా నిన్నే. ఇంత చిన్న విషయానికి నువ్వెందుకింత సీన్ క్రియేట్ చేస్తున్నావు? చిన్న విషయమా సంజయ్ అది? మరి కాదా? నాకు ఎంటెక్ జాయిన్ అవ్వడం ఇష్టం లేదు, అందుకే జాబ్ ఆఫర్ యాక్సెప్ట్ చేశా. ఇప్పుడు దానికి ఎంతలా రియాక్ట్ అవ్వాలా? నేను రియాక్ట్ అవుతుంది నీకు ఎంటెక్ ఇష్టం లేదని కాదు, నువ్వు నాకు ముందే ఎందుకు చెప్పలేదని. అరే ఇదిగో ఇలా రియాక్ట్ అవుతావనే చెప్పలేదు. మరి ఇప్పుడు జరుగుతుందేంటి? అరే నాకు ఒక విషయం అర్థం కాదు. ఇప్పుడు నాకు ఇష్టం లేని ఎంటెక్ నన్ను చదవమని చెప్పే బదులు నువ్వే జాబ్ చేయొచ్చు కదా. జాబ్ చేయడం స్టార్ట్ చేస్తే మనం టైం స్పెండ్ చేయడం అవ్వదని ముందే కదా అనుకున్నాం. అయినా నువ్వు ఓకే అన్న తర్వాత కదా ఈ డెసిషన్ తీసుకుంది. అరే నువ్వు నాకు ముందే చెప్పాలి కదా సంజయ్, నీకు ఎంటెక్ చేయడం ఇష్టం లేదు, జాబ్ చేస్తాను అని. నేను కూడా అదే ప్రొసీడ్ అయ్యేదాన్ని. ఏంటి మాట్లాడు సంజయ్. ఎందుకంటే ఏ రోజైనా ఏదైనా మ్యాటర్ విని నార్మల్గా రియాక్ట్ అయిన రోజు ఉందా? ఎప్పుడు ఏదో గోల పెడుతూనే ఉంటావు. మళ్ళీ నాకు చెప్తుంది. సరే డన్. తారా తారా సంజయ్, నేను నా లైఫ్లో ఏదైనా డెసిషన్ తీసుకొని రిగ్రెట్ ఫీల్ అవుతున్నానంటే అది నీ వల్లే. అండ్ యు ఆర్ ద గిల్టీ పార్ట్ ఆఫ్ మై లైఫ్ సంజయ్. సరే అయితే వెళ్ళు, పో. వెళ్తున్నాను సంజయ్. అండ్ రిమెంబర్, నువ్వు ఈ డెసిషన్ తీసుకొని యు ఆర్ గోయింగ్ టు రిగ్రెట్ అండ్ ఐఎమ్ నాట్ కమింగ్ బ్యాక్. సరే చూద్దాం, నువ్వు రిగ్రెట్ ఫీల్ అవుతావో నేను రిగ్రెట్ ఫీల్ అవుతానో చూద్దాం. కొంచెం బ్రాడ్గా ఆలోచించడానికి ట్రై చేస్తారా, ఎప్పుడూ అరవడం కాదు.